హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గాయస్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 29 ఆగస్ట్ 2028కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో చూద్దాము. ఓకేనా? ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఓకేనా? మరి అంతేకాకుండా గత 2 డేస్ నుంచి మనము మన యాప్లో కరెంట్ అఫైర్స్ అనేవి ఉచితంగా ఇవ్వడం జరిగిందండి. ఉచితంగా అంటే కొంతమందికి 1 రూపీ కట్ అయింది, కొంతమందికి 2 రూపీసు, కొంతమందికి 10 రూపీస్ వరకు కూడా కట్ అయిందండి. అది ట్యాక్స్ అండి, దానికి ఎవరు ఏం చేయలేరు. బట్ చాలామందికి కూడా జస్ట్ 1 రూపీకే కోర్స్ అయితే రావడం జరిగిందండి. సో ఆల్మోస్ట్ ఒక 1000+ స్టూడెంట్స్ అయితే దీని ద్వారా లబ్ధి పొందారండి. ఓకేనా? ఎవరైనా దీని ద్వారా బెనిఫిట్ పొందినట్లయితే కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. సో ప్రజెంట్ అయితే ఆఫర్ అయితే క్లోజ్ అయిపోయిందండి. ఎవరు కూడా ట్రై చేయొద్దు. మళ్ళీ స్టార్ట్ చేస్తాను. స్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ చెప్తాను. ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. ఓకేనా? ప్రజెంట్ అయితే క్లోజ్ అయిపోయింది, అందరూ కూడా గమనించాలి. సో ఎంతమంది తీసుకున్నారు ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. చూద్దాము. క్వశ్చన్ నెంబర్ 1. జాతీయ పారిశ్రామిక కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ క్రింద ఎంపిక చేసిన 10 ప్రాంతాలలో తెలుగు రాష్ట్రాల నుంచి ఏవి ఎంపికయ్యాయి? విచ్ ఆఫ్ ది 10 regions selected under the National Industrial Corridor Development Program have been selected for the తెలుగు స్టేట్స్? ఏంటేంటి సెలెక్ట్ అయ్యాయండి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, ఏ మరియు బి. జహీరాబాద్ తెలంగాణ నుండి. ఓకేనా? ఓర్వకల్ మరియు కొప్పర్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి 2 ప్రాంతాలు, తెలంగాణ నుంచి 1 ప్రాంతం. మొత్తం 3 ప్రాంతాలు అయితే తెలుగు రాష్ట్రాల నుంచి సెలెక్ట్ కావడం జరిగింది. చాలా అంటే చాలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. జాతీయ పారిశ్రామిక కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రాం క్రింద 12 కొత్త ప్రాజెక్ట్ ప్రతిపాదనలకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ పచ్చజెండా ఊపింది. ఈ ప్రతిష్టాత్మక చొరవ అంచనా పెట్టుబడితో 28,602 కోట్లు భారతదేశ ఆర్థిక భౌగోళిక శాస్త్రాన్ని మార్చడానికి సిద్ధంగా ఉంది. భౌగోళిక వ్యాప్తి మరియు ప్రమాణం. NICDP యొక్క తాజా దశ 10 రాష్ట్రాలను కలిగి ఉంది మరియు 6 ప్రధాన కారిడార్లతో పాటు వ్యూహాత్మక ప్రణాళిక చేయబడింది. ఈ పారిశ్రామిక ప్రాంతాలు ఎక్కడున్నాయో చూద్దాం. ముందుగా కుర్ఫియా అండి, ఉత్తరాఖండ్. రాజ్పురా, పాటియాలా, పంజాబ్ 2 ప్రాంతాలు. నెక్స్ట్ డిఘీ అనేటువంటి ప్లేస్ మహారాష్ట్ర. పాలక్కడ్ కేరళ. ఆగ్రా మరియు ప్రయాగ్రాజ్ ఉత్తరప్రదేశ్. గయా బీహార్ నుండి. జహీరాబాద్ తెలంగాణ. ఓర్వకల్ మరియు కొప్పర్తి ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ జోధ్పూర్ మరియు పాలి రాజస్థాన్ నుండి. సో ఈ ప్రాంతాలు అయితే సెలెక్ట్ కావడం జరిగింది. నెక్స్ట్ వన్, పౌరసత్వ సవరణ చట్టం CAA క్రింద భారత పౌరసత్వాన్ని ఇటీవల అందుకున్న జోసెఫ్ ఫ్రాన్సిస్ పెరీరా ఏ దేశస్థుడు? జోసెఫ్ ఫ్రాన్సిస్ పెరీరా, who recently received Indian citizenship under the Citizenship Amendment Act CAA, is a national of which country? ఏ దేశ పౌరుడండి వీరు? మన దేశ పౌరసత్వాన్ని ఇటీవల పొందారు అంటే పాకిస్తాన్. పేరేంటి వెరైటీగా ఉంది అనుకుంటున్నారు కదా? ఎస్, ఈజ్ ఏ క్రిస్టియన్ అండి. పాకిస్తాన్కు చెందిన క్రిస్టియన్ ఈయన జోసెఫ్ ఫ్రాన్సిస్ పెరీరా. చూద్దాం వివరాలు. పాకిస్తాన్కు చెందిన వ్యక్తి. ఆగస్టు 28, 2024 గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ 78 ఏళ్ల పాకిస్తానీ క్రైస్తవుడైన జోసెఫ్ ఫ్రాన్సిస్ పెరీరాకు పౌరసత్వ చట్టం క్రింద భారత పౌరసత్వాన్ని ప్రదానం చేశారు. ఈ సవరణ ద్వారా గోవా పౌరసత్వం పొందిన మొదటి ఉదాహరణగా ఇది. జోసెఫ్ ఫ్రాన్సిస్ పెరీరా నేపథ్యం చూసినట్లయితే దక్షిణ గోవాలోని పరోడా గ్రామానికి చెందిన జోసెఫ్ పెరీరా భారతదేశ విముక్తికి ముందు చదువుల కోసం పాకిస్తాన్కు వెళ్ళారు. తర్వాత అతను అక్కడ ఉద్యోగం సంపాదించాడు, పాకిస్తాన్ పౌరసత్వం పొందాడు మరియు కరాచీలో నివసించారు. పెరీరా పదవి విరమణ తర్వాత 2013లో భారతదేశానికి తిరిగి వచ్చారు మరియు CAA అమల్లోకి వచ్చే వరకు భారత పౌరసత్వాన్ని పొందడంలో సవాళ్ళను ఎదుర్కొన్నారు. ఆఫ్టర్ లాంగ్ టైం 9 years తర్వాత వీరికి పౌరసత్వం మన ప్రభుత్వం నుంచి అయితే అందజేయడాన్ని చూడవచ్చు. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్, ఇటీవల వార్తల్లో ఉన్న టైఫూన్ షన్షాన్ తుఫాను ఏ దేశంలో తీవ్రమైన ప్రమాదాన్ని సృష్టించింది? రీసెంట్లీ ఇన్ ద న్యూస్ ద స్ట్రామ్ టైఫూన్ షన్షాన్ హ్యాస్ క్రియేటెడ్ ఏ సీరియస్ డేంజర్ ఇన్ విచ్ కంట్రీ? ఎక్కడ అండి? జపాన్ దేశంలో
ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. సునామీ అనేటువంటి పదం ఎక్కడి నుంచి వచ్చింది మనకు? జపాన్ నుంచే రావడం జరిగింది, జపనీస్ లాంగ్వేజ్ నుండి. చూద్దాం వివరాలు. టైఫూన్ షాన్షాన్ సైకిల్తో సమానంగా నెమ్మదిగా కదులుతుంది, అంటే చాలా నెమ్మదిగా కదులుతుందంట. మరి దక్షిణ జపాన్ అంతటా భారీ వర్షం కురిపించడం ప్రారంభించింది. అంటే ఏవైనా తుఫాన్లు త్వరగా కదులుతే ఏమవుతుంది? తీరాన్ని తాకి వెళ్ళిపోతాయి. కానీ ఇది అలా లేదండి, చాలా నెమ్మదిగా కదులుతూ తీవ్రమైనటువంటి భారీ వర్షాలను కురిపించడం ప్రారంభించిందట. మరి ఈ తుఫాను బలమైన గాలులు, ఎత్తైన అలలు మరియు గణనీయమైన వర్షపాతంతో దేశంలోని చాలా ప్రాంతాలపై ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు. ఆగస్టు 28, 2024న 24 గంటల్లోనే 60 సెంటీమీటర్లు అంటే 23.6 అంగుళాల వరకు వర్షం కురిసే అవకాశం ఉన్నందున టైఫూన్ దక్షిణ క్షుషును సమీపిస్తున్నందున వాతావరణ అధికారులు అత్యధిక స్థాయి హెచ్చరికలను జారీ చేశారు. సంభావ్య విస్తృతమైన నష్టంపై పరిస్థితి గణనీయమైన ఆందోళనకు కూడా దారితీయడాన్ని మనము చూడవచ్చు. నెక్స్ట్ వన్. భారతదేశ రెండవ అణుశక్తితో నడిచే బాలిస్టిక్ క్షిపణి జలంతర్గామి ఐఎన్ఎస్ అరిగట్ S3ను కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇక్కడ ప్రారంభించారు. Where did Union Defense Minister Rajnath Singh launch India's second nuclear-powered ballistic missile submarine INS Arigat S3? ఆన్సర్ ఆప్షన్ సి అండి, విశాఖపట్టణము. మరి భారతదేశం యొక్క మొట్టమొదటి అణు సామర్థ్యం కలిగినటువంటి జలంతర్గామి పేరేంటి తెలుసా అండి? హరియంత్. దాని పేరు హరియంత్, ఐఎన్ఎస్ హరియంత్. దీని పేరేంటి రెండవది? అరిగట్. ఓకే, అరిగట్ గుర్తుంచుకోవాలి. మరి ఎక్కడ ప్రారంభించారు? విశాఖపట్నంలో. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ భారతదేశం యొక్క రెండవ అణుశక్తితో నడిచే బాలిస్టిక్ క్షిపణి మరి జలంతర్గామి అయినటువంటి ఐఎన్ఎస్ అరిగట్ను విశాఖపట్నంలో ఒక నిశ్శబ్ద కార్యక్రమంలో ప్రారంభించనున్నారు. ఇది భారతదేశం యొక్క అణు నిరోధకం మరియు రెండవ స్ట్రైక్ సామర్థ్యానికి గణనీయమైన ప్రోత్సాహాన్ని సూచిస్తుంది. ఈ జలంతర్గామి 750 కిలోమీటర్ల పరిధి K-15 న్యూక్లియర్ బాలిస్టిక్ క్షిపణులతో సాయుధమై భారతదేశ వ్యూహాత్మక ఆదేశంలో ఇండో పసిఫిక్లో గస్తీ తిరుగుతుంది అంటూ తెలియజేశారు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. కేవలం 2 మాత్రమే ఉన్నాయి మనకి అణు సామర్థ్యం కలిగినటువంటి సబ్మెరైన్స్. అందులో ఒకటి ఐఎన్ఎస్ అరియంత్, రెండవది ఐఎన్ఎస్ అరిగట్. నెక్స్ట్ వన్. ఇటీవల అంతర్జాతీయ T20 మరియు అన్ని ఫార్మాట్లలో రిటైర్మెంట్ ప్రకటించిన డేవిడ్ మలాన్ ఏ దేశ క్రీడాకారుడు? David Malan recently announced his retirement from international T20 and all formats. Which country player? ఏ దేశస్తుడండి? ఇంగ్లాండ్. ఓకే, క్రికెట్కు పుట్టినిల్లండి ఇంగ్లాండ్. మాజీ టాప్ ర్యాంక్ T20 బ్యాటర్ మరియు అన్ని ఫార్మాట్లలో ఇంగ్లాండ్ తరపున సెంచరీలు సాధించిన అరుదైన ఘనతను సాధించిన బహుముఖ ఆటగాడు డేవిడ్ మలాన్ అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించారు. 36 సంవత్సరాల వయసులో మలాన్ ముఖ్యమైన విజయాల ద్వారా గుర్తించబడిన వారసత్వాన్ని విడిచిపెట్టాడు, ముఖ్యంగా గేమ్ యొక్క చిన్న ఫార్మాట్లలో. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. ప్రతి సంవత్సరం ఏ రోజున జాతీయ క్రీడా దినోత్సవం దేశవ్యాప్తంగా నిర్వహించుకుంటాం? నేషనల్ స్పోర్ట్స్ డే ఈజ్ సెలబ్రేటెడ్ అక్రాస్ ద కంట్రీ ఆన్ దిస్ డే ఎవ్రీ ఇయర్. ఏ రోజు అండి? ఆప్షన్ ఏ ఆగస్ట్ 29, మేజర్ ధ్యాన్ చంద్ గారి మరి బర్త్డే సందర్భంగా మనం ఈ రోజును సెలబ్రేట్ చేసుకుంటాం. ప్రతి సంవత్సరం ఆగస్టు 29న భారతదేశం జాతీయ క్రీడా దినోత్సవాన్ని జరుపుకుంటుంది. ఇది దేశంలో క్రీడల స్ఫూర్తిని గౌరవించే ప్రత్యేక సందర్భం. ఈ రోజు భారతదేశం యొక్క అథ్లెటిక్ విజయాలను జరుపుకోవడానికి మించినది. ఇది ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో మరియు సమాజాన్ని పెంపొందించడంలో మరియు తారలకు స్ఫూర్తినివ్వడంలో క్రీడల యొక్క కీలక పాత్రను నొక్కిచెబుతుంది. ఈ వేడుక యొక్క గుండెలో భారతదేశపు దిగ్గజ హాకీ ఆటగాడైనటువంటి మేజర్ ధ్యాన్ చంద్ వారసత్వం అయితే ఉంటుంది. ఓకే, అతని అసాధారణ నైపుణ్యాలు మరియు క్రీడకు చేసిన సహకారం దేశ క్రీడా చరిత్రలో చెరగని ముద్ర వేయడాన్ని మనము చూడవచ్చు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దేశంలో మొదటిసారి దివ్యాంగుల కోసం సౌరశక్తితో నడిచే ట్రైసైకిళ్లను ఏ రాష్ట్రంలో విడుదల చేశారు? ఇన్ విచ్ స్టేట్ యాజ్ అ యూనియన్ మినిస్టర్ నితిన్ గడ్కరీ లాంచ్డ్ సోలార్ పవర్డ్ ట్రైసైకిల్ ఫర్ ద డిజేబుల్డ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ద కంట్రీ? ఎక్కడ విడుదల చేశారండి? ఆంధ్రప్రదేశ్. ఓకే, వివరాలు చూద్దాము.
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల ఆంధ్రప్రదేశ్ మెట్టెక్ జోన్లో నిర్వహించిన ఒక ముఖ్యమైన కార్యక్రమంలో సౌరశక్తితో నడిచే ట్రైసైకిళ్లను ఆవిష్కరించారు. ఈ ట్రైసైకిళ్లు వైకల్యం ఉన్న వ్యక్తులకు కొత్త స్థిరమైన మార్గాన్ని అందించడం ద్వారా వారికి సహాయపడేలా రూపొందించబడ్డాయి. ఏఎంటీజెడ్ అంటే ఏంటి? ఆంధ్రప్రదేశ్ మెట్టెక్ జోన్ విశాఖపట్నంలో ఉంది. ఈ సంస్థ భారతదేశంలో వైద్య సాంకేతికతను అభివృద్ధి చేయడానికి అంకితం చేయబడినటువంటి మెడ్ జోన్ ప్లేస్ అండి ఇది. ఓకేనా. నెక్స్ట్ వన్, అంతరిక్షంలో 10 ఆడ 10 మగ ఈగలు ప్రయోగ నిమిత్తము పంపనున్న అంతరిక్ష సంస్థ పేరేంటి? సో సరైన సమాధానం ఏంటండి? సో వివరాలు చూద్దాం, ఇంగ్లీష్లో చూద్దాం. ముందుగా నేమ్ ఆఫ్ ది స్పేస్ ఏజెన్సీ దట్ విల్ సెండ్ 10 ఫీమేల్ అండ్ 10 మేల్ ఫ్లైస్ ఇన్ టు స్పేస్ ఫర్ లాంచ్. ఆన్సర్ ఇస్రోనండి. మన భారతదేశ శాస్త్రవేత్తలే దీన్ని పంపనున్నారండి. చూద్దాము. 2025లో చేపట్టనున్న గగన్యాన్ ప్రాజెక్టు ద్వారా 4 వ్యోమగాములతో పాటు 20 ఈగలను అంతరిక్షంలోనికి పంపాలని ఇస్రో నిర్ణయించింది. డ్రోసోఫిలియా మెలనోగాస్కర్ ఫ్రూట్ ఫ్లై అంటారు. మరి ఈ జాతికి చెందిన 10 ఆడ 10 మగ ఈగలు గగన్యాన్లో ప్రయాణిస్తాయి. అంతరిక్షంలోకి వెళ్ళినప్పుడు వ్యోమగాముల ఆరోగ్యంలో వచ్చే మార్పులను మరింత సునిశ్చితంగా పరిశీలించేందుకు ఇస్రో ఈ నిర్ణయం తీసుకుంది. ఈగలు ప్రయాణించేందుకు అవసరమైన వ్యర్థాలతో ఉన్న కిట్ను కర్ణాటకలోని ధార్వాడ వ్యవసాయ విశ్వవిద్యాలయ కీటక శాస్త్ర విభాగం రూపొందించింది. ఈగలకు అందించాల్సిన ఆహారం, వాటి ఆరోగ్య పరీక్షలను కూడా ఇదే పరిశీలిస్తూ ఉంటుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, బాల్య వివాహాల నిషేధ సవరణ చట్టం 2024 చట్టం తీసుకొచ్చి మహిళల కనీస వివాహ వయస్సు 21 ఏళ్లకు ఇటీవల పెంచిన రాష్ట్రం. ఇంగ్లీష్లో చూద్దాం. విచ్ స్టేట్ బ్రాట్ ద చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2024 అండ్ రైజ్డ్ ద మినిమం ఏజ్ ఆఫ్ మ్యారేజ్ ఫర్ ఉమెన్ టు 21 years? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, హిమాచల్ ప్రదేశ్. వివరాలు చూద్దాం. హిమాచల్ ప్రదేశ్లో ఇకపై మహిళల కనీస వివాహ వయస్సు 21 ఏళ్ళు. నిర్దేశిత వయసు కంటే తక్కువ వయసున్న మహిళలకు పెళ్లి చేస్తే నేరమవుతుంది. మహిళల కనీస వివాహ వయసును 18 నుంచి 21 ఏళ్లకు పెంచుతూ హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో బుధవారం ప్రవేశపెట్టిన బిల్లు ఆమోదం పొందింది. ఈ మేరకు బాల్య వివాహాల నిషేధ చట్టం 2006 స్థానంలో బాల్య వివాహాల నిషేధ చట్టం హిమాచల్ ప్రదేశ్ 2024 చట్టం తీసుకొచ్చారు. 2006 నాటి చట్టం ప్రకారం మహిళల కనీస వివాహ వయస్సు 18 ఏళ్ళు కాగా పురుషుల కనీస వివాహ వయస్సు 21 ఏళ్ళుగా ఉంది. నెక్స్ట్ వన్, కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం అంటే CISF డైరెక్టర్ జనరల్గా ఇటీవల నియమితులైన అధికారి పేరేంటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది రీసెంట్లీ అపాయింటెడ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ CISF? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, రాజ్వీందర్ సింగ్ భట్టి. ఇంపార్టెంట్. కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం డైరెక్టర్ జనరల్గా రాజ్వీందర్ సింగ్ భట్టి, సరిహద్దు భద్రతా దళం చీఫ్గా దల్జీత్ సింగ్ చౌదరి నియమితులయ్యారు. సిబ్బంది వ్యవహారాల శాఖ బుధవారం ఈ మేరకు ఆదేశాలను జారీ చేయడాన్ని కూడా మనము చూడవచ్చు. నెక్స్ట్ వన్, ఇటీవల వార్తల్లో ఉన్న ప్రముఖ పర్యాటక ప్రాంతం ఓం పర్వతం ఏ రాష్ట్రంలో ఉంది? ఇన్ విచ్ స్టేట్ ఈజ్ ఓం పర్వతం ఈజ్ అ పాపులర్ టూరిస్ట్ డెస్టినేషన్ ఇన్ ద న్యూస్ రీసెంట్లీ? ఎక్కడ ఉందండి ఇది? ఓం ఆకారంలో ఉంటుందండి పర్వతం, పైన మంచు. ఓకే. ఆప్షన్ సి ఉత్తరాఖండ్. గత వారం ఉత్తరాఖండ్లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం ఓం పర్వతంపై మంచు పూర్తిగా మాయం కావడం సందర్శకులను ఆశ్చర్యానికి గురిచేసింది. గత 5 ఏళ్లలో హిమాలయాల ఎగువ ప్రాంతంలో కొద్దిపాటి వర్షాలు, కొద్దిగా మంచు కురవడం, వాహన కాలుష్యం పెరుగుదల, భూతాపం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని నిపుణులు తెలిపారు. అయితే సోమవారం రాత్రి ఈ పర్వతంపై మంచు కురిసింది. వ్యాస్ లోయలో 14,000 అడుగుల ఎత్తులో ఉండే ఓం పర్వతంపై హిందీ పదం ఓం ఆకారంలో సహజంగా మంచు ఏర్పడుతుంది. ఈ కారణంగా ఈ పర్వతంకి ఆ పేరు వచ్చింది. హిమాలయాల్లోని జ్యోతిర్లింగంను ప్రధాని గతేడాది అక్టోబర్లో సందర్శించిన తర్వాత పర్యాటకుల తాకిడి 10 రెట్లు పెరగడం తాజా పరిస్థితికి కారణమని నిపుణులు వాపోతున్నారు. ఓకేనా. ఇంపార్టెంట్. అడిషనల్ క్వశ్చన్స్. ఆసియన్ సర్ఫింగ్ ఛాంపియన్షిప్స్ 2024లో టీమ్ ఈవెంట్స్ అయినటువంటి మరుహాబా కప్లో రజత పథకాన్ని సాధించిన దేశం? విచ్ కంట్రీ సెక్యూర్డ్ సిల్వర్ మెడల్ ఎట్ ద మరుహాబా కప్, ఎ టీమ్ ఈవెంట్ ఎట్ ద ఏషియన్ సర్ఫింగ్ ఛాంపియన్షిప్ 2024? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, భారతదేశము.
ఇటీవల వార్తల్లో కనిపిస్తున్న విరూపాక్ష దేవాలయం ఏ రాష్ట్రంలో ఉంది? విరూపాక్ష టెంపుల్ రీసెంట్లీ సీన్ ఇన్ ద న్యూస్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఆన్సర్ ఆప్షన్ సి, కర్ణాటక. ఇటీవల వార్తల్లో ప్రస్తావించబడిన సోనో బాయ్స్ అంటే ఏంటి? వాట్ ఆర్ ద సోనో బాయ్స్ రీసెంట్లీ మెన్షన్డ్ ఇన్ న్యూస్? ఆన్సర్ ఆప్షన్ సి అండి. సోనార్ సిస్టమ్ను గుర్తించడానికి మరియు నీటి అడుగున ధ్వని శాస్త్రంలో ఉపయోగించే చిన్న ఖర్చు చేయగల ఒక పరికరం అండి ఇది. ఓకేనా, ఇంపార్టెంట్. ఇటీవల కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన బయో E3 పాలసీ యొక్క ప్రాథమిక లక్ష్యం ఏంటి? వాట్ ఈస్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది బయో E3 పాలసీ రీసెంట్లీ అప్రూవ్డ్ బై యూనియన్ క్యాబినెట్? ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ బి అండి. అధిక పనితీరు గల బయో మ్యానుఫ్యాక్చరింగ్ను ప్రోత్సహించడానికి దీన్ని రూపొందించడము జరిగింది. ఇటీవల వార్తల్లో చూసిన విజ్ఞాన్ ధారా పథకము నిర్వహణ బాధ్యత ఏ శాఖకు ఉంది? విచ్ డిపార్ట్మెంట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ మేనేజింగ్ ద విజ్ఞాన్ ధారా స్కీమ్ రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్? ఆన్సర్ ఆప్షన్ డి అండి, సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగము. సో గాయస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి. మీకు నచ్చినట్లయితే చాలా థ్యాంక్స్ అండి. చివరి వరకు చూసినందుకు చిన్న లైక్ చేసి స్కిప్ చేసేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.